దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీతాలు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చినాడు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి పరమగీతాలు 5వ అధ్యాయము 1 నుంచి 3 వచ్చినాడు మనం చదువుతాం. నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఏతించితిని నా జటామాంసిని నా గంధవర్గములను చూచుకొనుచున్నాను. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను. క్షీర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయుడి. స్నేహితులారా పానము చేయుడి. నేను నిద్రించితిని గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సహోదరి నా ప్రియులారా నా పావురమా నిష్కలంకురాల ఆలకించుము. నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసి ఉన్నవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నేను వస్త్రము తీసివేసి తిని మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కుంటుని. నేను మరలా వాటిని మురికి చేయనేలా. చాలండి, చాలు. అదేవిధంగా యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యెషయా గ్రంథము 25వ అధ్యాయము 6-7 వచ్చినాడు. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీదనున్న ద్రాక్షారసముతో విందు చేయును. మూలుగల గల క్రొవ్విన వాటితో విందు చేయును. మడ్డి మీద నిర్మలమైన ద్రాక్షారసముతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. చాలండి, ప్రార్థన చేసుకుంటాం. ఓ మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవము గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 ప్రభువానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నిశ్చయముగా నా ప్రభువా, ఓ ఈ యొక్క రాత్రి కాల సమయంలో ఓ నాయన, అదుగు నా తండ్రి, మరలా ఈ సాయంకాలపు ఆరాధన కూడికలో చేరి నిన్ను స్తుతించుటకు, నిన్ను ఘనపరచుటకు, నీ నామమును మహిమపరచడానికి మీరిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రము. చదవబడిన వాక్య భాగమును దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ వాక్య భాగముల నుండి మీరు మాతో మాట్లాడండి, మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యములో రాయబడింది నాయన, మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని నోటును వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. ఓ నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా పాదాలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యంలో రాయబడింది ప్రభువా. నిశ్చయముగా నాయన, ఈ రాత్రి కాల సమయంలో నీ వాక్యము ద్వారా ఓ మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితాలు సరి చేసుకునే కృపను దయచేయండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించి ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో
మేము ముందుకు సాగుటకు నీ కృపను దయచేయండి. నీ వాక్యము ద్వారా నాయన మీరు మమ్మల్ని దర్శించి మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను మీరు బయటకు పారదోలమని విషయంలో ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఓ నాయనా, అదుగు నా ప్రభువా, నీ వాక్యమును పట్టుకోగలిగే స్థితిని ప్రభువా మీరు మాకు అటు జ్ఞానమును, అటు వివేకమును నాయన మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యమును అర్థం చేసుకోగలిగే కృపను మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, నాయన అదుగు నా ప్రభువా, నీలో ఉన్న శక్తిని, సామర్థ్యమును తాకగలిగే స్థితిని మీరు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఆనాడు ఆ రక్తస్రావము కలిగిన స్త్రీ నాయన అన్ని వేల మంది పురుషులలో ఆమె నా తండ్రి వెళ్ళి ఓ నీ వస్త్రాన్ని ముట్టుకుంది ప్రభువా. ఓ ఆమె గ్రహించింది, ఆయన వస్త్రమును ముట్టుకుంటే ఓ నేను బాగుపడతాను అని ఆమె గ్రహించింది. నిశ్చయముగా నా తండ్రి మేము కూడా నాయన, ఓ నాయన అదుగు నా తండ్రి, నీలో ఉన్నటువంటి యొక్క ఓ శక్తి సామర్థ్యమును మేము తాకగలిగినట్లు నీ కృపను మీరు మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నీ కార్యము జరిగించండి నాయన. నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేయుచున్న ప్రతి విధమైన చీకటి కార్యములు, దయ్యపు కార్యములను జీవము కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాను. మీరు మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయములలో నీ కార్యము జరిగించండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ నామములో మీ అందరికి నా వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనల్ని బ్రతికించి, మనలను ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. అనేక మంది బిడ్డలు ఈ దినమును చూడాలని ఆశపడ్డారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. అనేక మంది బిడ్డలు మరణించారు. అనేక మంది బిడ్డలు బలహీనతలతో, రోగాలతో హాస్పిటల్లో ఉంటున్నారు. అనేక మంది బిడ్డలు ఇటు కాని పరిస్థితుల్లో ఉన్నారు, కోమాలో ఉంటున్నారు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. కానీ దేవుడైతే కేవలము ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి మనలను ఆయన క్షేమంగా ఉంచుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమున పిల్లరా మీరు ఆరోగ్యవంతులుగా ఉన్నారు అని అంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. మీ నీతిని బట్టో, లేదా మీ భక్తిని బట్టో, లేకపోతే మీ విశ్వాసమును బట్టో అది జరగటం లేదు. కానీ కనికరించు, కృప చూపించు దేవుని వల్ల మాత్రమే మీరు ఆయన కృపను మీరు అనుభవిస్తున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప ద్వారానే మీరు ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతున్నారు. ఆయన కృప ద్వారానే మీరు దీర్ఘాయుష్వంతులుగా ఉండగలుగుతున్నారు. ఆయన కృప ద్వారానే మీరు స్వస్థత పొందుకుంటున్నారు. ఆయన కృప ద్వారా మాత్రమే ఈ లోకములో ఉన్నటువంటి, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మేలును మీరు అనుభవించగలుగుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుడు చేస్తున్న ప్రతి మేలును మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అస్సాం రాష్ట్రంలో పెద్ద తుఫాను వచ్చి అక్కడంతా కూడా ఏమైపోతుంది, యొక్క రాష్ట్రం అంతా కూడా ప్రియులారా జల ప్రళయంతో నిండిపోయి మొత్తం కూడా కొట్టుకుని పోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా,
ఎక్కడ చూసిన విపరీతమైన వర్షాలు వస్తే ఏమంటారు వాటిని, సునామీలు రావటం, లేకపోతే పూర్తిగా ఎండలు రావటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉంటే ఎండలు గాయటం, లేకపోతే వరదలు రావటం. ఈ విధంగా అయిపోయినాయి అన్నమాట లోకం యొక్క పరిస్థితులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఏ స్థితి అయినా రానివ్వండి, అది కేవలము దేవుని ద్వారానే మనము వాటిని ఎదుర్కోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే, ఏ కష్టమైనా సరే, ఏ శోధన అయినా సరే, వాటన్నిటిని కూడా మనము ఎదుర్కోవడానికి ప్రియులారా సిద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అది ఏదైనప్పటికీ కూడా ప్రియులారా గమనించండి, అది కీడైనా అది మేలైనా సరే మనం ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. వాటిని జయించుటకు మనం సిద్ధముగా ఉండాలి. మనము ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యములతో మనము నింపబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మన యొక్క ఆత్మీయ జీవితమునకు ప్రియులారా బీటులు పడకూడదు. మన ఆత్మీయ జీవితానికి బీటులు పడకూడదు. బీటులు పడటం అంటే చూడండి, ఈ ఇల్లు ఉందనుకోండి, ఈ ఇల్లు అక్కడక్కడ కూడా గోడలు ఏం చేయబడతా ఉంటాయంటే బీటిస్తూ ఉంటుంది, అంటే క్రాక్ ఇవ్వడం, గోడ పగిలిపోవటం అంటారు. గోడలు పగులుతూ ఉంటాయి, దానినే బీట్ ఇవ్వటము అంటే పగిలిపోవటము అంటారు. కనుక చూడండి, అంటే అది ఎప్పుడు అని అంటే కొంతకాలానికి, ఇప్పుడు సారము ఆ కట్టిన గోడలలో ఆ సిమెంట్లో సారం ఉన్నంత కాలము కూడా, బలం ఉన్నంత సేపు కూడా ఆ గోడలు పగుళ్ళు అనేవి రావు. ఎప్పుడైతే ఆ సిమెంట్లో సారం తగ్గిపోయి బలం తగ్గిపోయి ఆ సున్నం ఇదైపోతుందో అప్పుడు గోడలు ఏమైపోతూ ఉంటాయంటే బీట్లు ఇస్తూ ఉంటుంది అనమాట, పగుళ్ళు వస్తూ ఉంటుంది అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అంటే కట్టేటప్పుడు ఎలా కట్టాలని అంటే, ఒక 100 సంవత్సరాలకి కూడా అది పగలకుండా ఉండేటట్టు, బీట్లు ఇవ్వకుండాటట్లు కట్టుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు కృష్ణానదిలో బ్రిడ్జి కట్టారంట. ఎప్పుడు కట్టారో మరి మనకు తెలియదు. మరి డేట్లు అవన్నీ అక్కడ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైల్వే బ్రిడ్జి బహుశా ఆ ప్రకాశం బ్యారేజ్ కూడా వాళ్ళు వేసిందే అయి ఉంటుంది. అందుకే ఇప్పుడు దాన్ని ఆపేశారు. దాని మీద బస్సులు ఈ లారీలు వెళ్లకుండా ఆపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, బ్రిడ్జిని మార్చేశారు. అంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన ఆ యొక్క వంతెనకి వేసినటువంటి స్తంభాలు ఏవైతే ఉన్నావో ఆ స్తంభాల మీద నుంచి రైలు వెళ్ళే ట్రాక్ని తీసేసి కొత్తగా వేసినటువంటి స్తంభాల మీద ట్రాక్ను మార్చారు. ఇప్పుడు ఆ స్తంభాలు పగలగొడుతుంటే అవి పగలటం లేదంట. మొన్నే యూట్యూబ్లో చూశాను నేను ఆ సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవి పగలగొడుతుంటే పగలటం లేదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ రోజుల్లో సిమెంట్ ఉందా? బ్రిటిష్ వాడి కాలంలో సిమెంట్ ఉందా? మరి ఏం వేసి కట్టారు వాటిని? అవి ఇప్పటికి కూడా అది దాన్ని ఏమంటారు, క్రెయిన్తో గుద్దుతూ ఉంటే గుద్దినా కూడా అవి పగలట్లేదంట. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. చూసారా? బహుశా ఇవి ఒకవేళ 100 సంవత్సరాలు అయిందో అక్కడికి వెళ్ళి డేట్లు చూస్తేనే కానీ మనకు తెలియదు. మొత్తం మీద ఆ బ్రిడ్జిలు ఆ యొక్క స్తంభాలను తీసేయడానికి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు అవి పగలటం లేదు. మరి ఈరోజు
ఇల్లులు కడుతుంటే ఒక 10 ఏళ్ళు అవగానే గోడలన్నీ ఏమైపోతున్నాయి, బీట్లు వచ్చేస్తున్నాయి, పగుళ్ళు వచ్చేస్తున్నాయి. గోడలు సరే, పైన స్లాబ్ కూడా ఏమవుతుంది, పెచ్చులుగా ఊడిపోతుంది. అంటే వాళ్ళు కట్టే సున్నంలోను, సిమెంట్లోను, ఇసుకలోను దేంట్లో కూడా నాణ్యత, బలం ఉండట్లేదు. అందుకనే ఇల్లులు ఏమైపోతున్నాయి, ఇప్పుడు పడిపోతున్నాయి, అవి బీట్లు ఇచ్చేస్తున్నాయి. మళ్ళీ మనం ఏం చేసుకుంటున్నాం, రీమోడల్ చేసుకుంటున్నాం. మళ్ళీ కొత్తగా గోడ పగడగొట్టి, ఒకవేళ పిల్లర్స్ కూడా అవి కూడా క్రాకులు ఇచ్చి ఉంటే మనం వాటితో కూడా తీసేక తప్పదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, అవి ఏ విధంగా అయితే బీట్లు ఇస్తా ఉన్నాయో మానవుని జీవితానికి కూడా బీట్లు ఇస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు రాజు అయిన తర్వాత ఈ రాత్రి మనం ధ్యానించేటువంటి అంశం ఏంటంటే సియోను కుమారి యొక్క స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సియోను కుమారి యొక్క స్థితి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దావీదు రాజు అయిన తర్వాత ఆయన హెబ్రోన్లో యూదా వారిని 7 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 7 సంవత్సరాల 6 నెలలు, అంటే 7.5 సంవత్సరాలు పరిపాలన చేశాడు యూదా వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదా వారిని పరిపాలిస్తూ ఉండగా అప్పటి వరకు యెరూషలేముకి రాజధాని లేదు. అప్పటి వరకు కూడా యెరూషలేముకి రాజధాని లేదు. మరి దావీదు ఎక్కడుండి పరిపాలన చేశాడు, తర్వాత సౌలు ఎక్కడి నుండి పరిపాలన చేశాడు అని అంటే హెబ్రోను అనే ప్రాంతం నుంచి పరిపాలన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడి నుంచి పరిపాలన చేశారండి? హెబ్రోను అనే ప్రాంతం నుండి ఆయన పరిపాలన చేశాడు. ఎందుకు హెబ్రోన్లో ఉండి పరిపాలన చేశాడు అని అంటే ఈ సీనాయి ఈ సియోను అనే ఆ యొక్క ప్రాంతములో, ఆ యొక్క కోటలో ఎవరున్నారంటే యెబూసీలు ఉన్నారు. ఎవరున్నారు? యెబూసీలు ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క వాక్యాన్ని మనం చూద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమూయేలు, క్షమించండి, 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు 2వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు 2వ అధ్యాయం 4వ వచనం. అంతటి యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి. తర్వాత 2వ సమూయేలు 5వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం. హెబ్రోనులో అతడు యూదా వారందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు యెరూషలేములో ఇశ్రాయేలు యూదా వారందరి మీదను 33 సంవత్సరములు పరిపాలన చేసెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. యూదా వారి మీదేమో 7.5 సంవత్సరములు, అంటే 7 సంవత్సరముల 6 నెలలు, అంటే సపరేట్గా వాళ్ళని పరిపాలన చేశాడు. యూదా వారిని మాత్రమే, అంటే యూదా గోత్రమును మాత్రమే పరిపాలన చేశాడు. అప్పుడు అన్ని గోత్రాలు ఇంకా కలవలేదు. అప్పుడు యూదా గోత్రము మిగతా గోత్రాల వాళ్ళు కూడా అందరూ కలిసిపోయి ఏం చేశారంటే
దావీదుకు పట్టాభిషేకం చేశారు. నీవే మా మీద రాజుగా ఉండండి అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి 7వ వచనం వరకు చదవండి. 2 సమూయేలు 5వ అధ్యాయము యెబూసీయులు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెబూసీయులు దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తెలిసి తలంచి నీవు వచ్చిన ఎడల ఇక్కడికి ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేసిరని దావీదునకు వర్తమానము పంపి ఉండిరి. అయినను దావీదు పురము అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకునేను. అంటే అప్పటి వరకు సియోనులో ఎవరున్నారు? దావీదు యొక్క శత్రువులు ఉన్నారు. ఎవరు? యెబూసీయులు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యెబూసీయులు ఏం చేశారంటే, దావీదు వస్తున్నాడు మన మీదకి, మనను చంపడానికి, ఈ యొక్క సియోను కోటను ఆక్రమించుకోవడానికి అని తెలుసుకొని వర్తమానం పంపించారు. నువ్వు వచ్చే మార్గంలో కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఉన్నారు ఏంటి, కనుక జాగ్రత్తగా ఉండు అని చెప్పి వర్తమానం. అంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు అంటే దావీదుకి అసహ్యం. రాడు, ఆయన రాజు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసహించుకొని వెళ్ళిపోతాడని చెప్పి ఏమండి వర్తమానం పంపించారు. ఎవరికి? దావీదుకి. ఎవరు? యెబూసీయులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయినా సరే దావీదు ఏం చేశాడు అని అంటే ముందుకెళ్ళాడు. యెబూసీయులు ఆ యొక్క సియోను కోటలోకి వెళ్ళి, యెబూసీయులు అంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ శత్రు సైన్యం అంతటిని కూడా ఏం చేసినాడంటే నశింపజేసి ఆ యొక్క సియోను కోట అయినటువంటి దావీదు పురమును, అప్పటి వరకు అది సియోను కోట, దానికి ఆయన పేరు మార్చుకున్నాడు. ఏం పేరు పెట్టుకున్నాడంటే దావీదు పురము అని పెట్టుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానినే జెరూషలేము, యెరూషలేము అని ఇప్పుడు పిలుస్తున్నాం మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు ఆ యొక్క సియోను కోటను, అందులో నివసిస్తున్నటువంటి శత్రు సైన్యం ఏదైతే ఉందో ఆ శత్రు సైన్యాన్ని అంతటిని కూడా స్వాధీనపరుచుకొని నాశనము చేసి ఆ సియోను కోటగా ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దావీదు ఏం చేసినాడంటే స్వాధీనపరుచుకొని దానిని ఆయన కేంద్రముగా చేసుకొని, దానిని ఆయన రాజధానిగా చేసుకొని, అక్కడి నుంచే దావీదు ఏం చేసినాడంటే పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇజ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి, ఇజ్రాయేలీయుల యొక్క 12 గోత్రముల వారిని దావీదు ఏం చేసినాడంటే ఆ యొక్క యెబూసీయులందరిని కూడా బయటికి పంపించి, వారిని సర్వనాశనం చేసి, వారిని జయించి, వారిని పతనము చేసి, ఆ యొక్క సియోను కోటనంతా కూడా ఏం చేసుకున్నాడు? ఆక్రమించుకొని దాని చుట్టూ ఏం చేసినాడంటే ప్రహరీ కట్టి, ప్రాకారములు కట్టి, దానిని ఆయన స్వాధీనం చేసుకొని అక్కడి నుంచి ఏం చేసినాడంటే అక్కడి నుంచి దావీదు ఏం చేసినాడంటే పరిపాలన చేయడం ప్రారంభించారు. దానినే జెరూషలేము అని ఇప్పుడు మనం పిలుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దేవుడు దావీదుని ఎన్నుకొని ప్రియులారా, ఆ దావీదు ద్వారా ఆ యొక్క ఇజ్రాయేలు దేశములో ఆ యొక్క సీనాయి కోటను, సియోను కోటను దావీదు జయించి ప్రియులారా దాన్ని ఆయన స్వాధీనపరుచుకొని దానిని ఒక
ఒక పరిపాలన కేంద్రముగా ఆయన ఏం చేసినాడంటే ఎన్నుకున్నాడు. ఆయన ఎవరు ఎన్నుకున్నారు? దావీదు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అప్పటి వరకు యెరూషలేముకి రాజధాని లేదు. రాజు ఎక్కడ ఉంటే అక్కడే పరిపాలన చేస్తూ ఉండేవాడు. అదే రాజధానిగా ఉండేది. కానీ అప్పటి వరకు కూడా దావీదు అంటే అప్పుడు ఆయనకంటే ముందు ఎవరున్నారు? ఒక సౌలు మాత్రమే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే సౌలు ఎక్కడి నుంచి పరిపాలన చేశాడంటే హెబ్రోన్ నుంచే. దావీదు కూడా ఎక్కడి నుంచి మొదటగా పరిపాలన చేశాడు? హెబ్రోన్ నుంచే పరిపాలన చేశాడు. తర్వాత ఎక్కడికి మార్చాడు దాన్ని? ప్రియులారా, సియోను కోటకు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి మార్చాడు? సియోను కోట. సియోనును ఆయన కేంద్రముగా చేసుకున్నాడు పరిపాలించుటకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన ఏం చేసినాడంటే పరిపాలనను కొనసాగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యూదా వారిని, ఇశ్రాయేలు వారిని అంటే 12 గోత్రాల వారిని, ఈ 12 గోత్రాల వారిని ఆయన ఇంచుమించుగా 40 సంవత్సరాలు పరిపాలించాడు. అంటే మనం చదివిన ఈ వాక్యములో చూడండి, యూదా వారిని 7.5 సంవత్సరాలు పరిపాలించినట్లుగా, తర్వాత ఇశ్రాయేలీయులను యూదా వారిని కలిపి 33 సంవత్సరములు పరిపాలించినట్టుగా మనకు వాక్యంలో రాయబడింది. అంటే ఇంచుమించుగా 41 సంవత్సరాలు వారిని పరిపాలించాడు దావీదు. యెరూషలేమును కేంద్రముగా, సియోనును కేంద్రముగా తీసుకుని. ఒకసారి దీన్ని మనం ఆధ్యాత్మికంగా తీసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. మరి దేవుడు 1000 ఏళ్ల పరిపాలన చెయ్యాలనంటే రాజుకి ఏముండాలి? రాజధాని ఉండాలి. ఆయనకంటూ ఒక కేంద్రం ఉండాలి. అది ఎక్కడ ఉండాలి? ఒక సెంటర్ పాయింట్ లో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు దేశానికి రాజధాని జెరూషలేం ఎక్కడుందంటే ఒక సెంటర్లో ఉంది, మధ్యలో ఉంది. ప్రపంచానికి ఇజ్రాయేలు ఒక కేంద్రముగా ఉంటే ప్రపంచానికి ఇజ్రాయేల్ ఎక్కడుంది? ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఒక మనిషికి బొడ్డు మధ్యలో ఎలా ఉంటుందో ప్రపంచానికి నాభి, ప్రపంచానికి మధ్య ఏది ఉందనంటే ఇజ్రాయిల్ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇజ్రాయిల్ ఇప్పుడు కూడా అంటది, ఏమంటదో తెలుసా? మేమే ప్రపంచానికి మధ్యలో ఉన్నాం, ప్రపంచానికి రాజధాని మాదే, మేమే పరిపాలన చేస్తాం ఈ ప్రపంచాన్ని అని మొన్న బెంజమిన్ నెతన్యాహు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వాళ్ళ ధైర్యం ఏంటో మరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సరే చూద్దాం. ఇప్పుడు చూడండి, దేవుడు ఆయన పరిపాలన చేయబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయబోతున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన చేయాలి అని అంటే ఆయనకంటూ ఒక కేంద్రము ఉండాలి. ఆయనకంటూ ఒక రాజధాని ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అప్పుడు దావీదు ఒక కేంద్రాన్ని తీసుకోవడానికి, ఒక కేంద్రాన్ని, ఒక రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి, ఆయన పరిపాలించుటకు ఆయన ఏ విధంగా అయితే ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాడో, అంటే ఆయన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఏం చేయబడ్డాడంటే యుద్ధాలు చేశాడు. ఆయన ఏం చేశాడు? యుద్ధం చేశాడు. అక్కడున్న శత్రువుల మీద యుద్ధం చేశాడు. శత్రువులను ఆయన ఏం చేశాడు? జయించాడు. శత్రువులను బయటికి తరిమాడు. ఆయన ఆ శత్రువులు ఉన్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏం చేసినాడంటే ఆయన వశములోకి, ఆయన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడే ఆయన ప్రియులారా పరిపాలన చేయగలిగాడు. ఇప్పుడు దేవుడు కూడా ఆయన ఒక రాజధానిని ఎన్నుకుంటున్నాడు. ఆ రాజధాని ఎవరో కాదు, నూతన సియోను, మనమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు సియోనుగా మారాలి అని అంటే ఈ సియోనులో ఉన్నటువంటి
ముందు సియోనులో ఉన్నటువంటి ఎవరున్నారు? సియోనులో ఎవరున్నారు? దావీదు కంటే ముందు ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము వచ్చి నీలో నివాసము చేయాలనంటే, దేవుడు నీలో ఉండి పరిపాలన చేయాలనంటే, దేవుడు నిన్ను ఒక కేంద్రముగా తీసుకోవాలనంటే, నీవు దేవునికి ఒక రాజధానిగా, ఒక కేంద్ర బిందువుగా దేవుడు నీలో ఉండి పరిపాలన చేయాలనంటే, ముందు నీలో ఉన్నటువంటి ప్రతి దావీదుకు ఆ చుట్టూరు ఆ సియోను కోట చుట్టూ ఎవరున్నారు? కుంటోళ్ళు ఉన్నారు, గుడ్డోళ్ళు ఉన్నారు, అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఉన్నారు. అవునా? అంటే దావీదుకు వాళ్ళందరంట అసహ్యులంట. అంటే దేవుడు కూడా నీలో అసహ్యమైన కార్యాలు ఏమైనా ఉంటే దేవుడు నిన్ను కేంద్రముగా ఎన్నుకోడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవునికి నీవు ఒక కేంద్రముగా ఉన్నావు. నీవే ఒక రాజధానిగా దేవుడు నిన్ను నియమించుకున్నాడు. ఆయనకు కేంద్ర బిందువు నీవే. నీ ద్వారానే దేవుడు ఈ ప్రపంచాన్ని ఆయన పరిపాలించబోతున్నాడు నీలో ఉండి. అదే కదా మధ్యాహ్న సమయంలో ఇచ్చే వర్తమానం ఏంటంటే, మీరు ఈ లోకానికి దేవుళ్ళుగా ఉన్నారు. ఒకప్పుడు ప్రపంచము యెహోవాని దేవుడిగా చూశారు వాళ్ళు. అవునా? 2000 సంవత్సరాల క్రితము యేసును దేవుడిగా చూశారు ప్రపంచం. పెండ్లి కుమార్తె క్రీస్తు బ్రహ్మను దేవుడిగా చూచింది. ఆమేన్. హల్లెలూయా. కానీ ఇప్పుడు పెండ్లి కుమార్తె దేవుడిగా మారింది దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక పెండ్లి కుమార్తె ఇప్పుడు దేవుడిగా మారి, దేవుని యొక్క వాక్యమునకు కేంద్ర బిందువుగా మారి, ఆ పెండ్లి కుమార్తె ద్వారానే దేవుడు ఈ ప్రపంచాన్ని ఏలబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అయితే సియోను కోటకి ఏమొచ్చినాయంట? బీట్లు వచ్చినాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూశారు? అది ఆ వాక్యం చూద్దాం, చూడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఎలీషా అది చూచి, నా తండ్రి. క్షమించండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 9వ వచనం. 22వ అధ్యాయం 9వ వచనం. దావీదు పట్టణపు ప్రాకారములు చాలా మట్టుకు పడిపోయినదని తెలుసుకొని దిగువనున్న నీరు సమకూర్చితిరి. యెరూషలేము ఇండ్లను లెక్కపెట్టి పాత కోనేటి నీళ్లు చూడండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనం ఉందండి. అక్కడ ఇప్పుడు యెషయా చదివినటువంటి ఈ భాగంలో యెరూషలేము గోడలు ఏమైనాయట? ఏమైపోయినాయి? పగిలిపోయినాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయం 27వ వచనం. ఇతడు
ఆ, సొలొమోను సొలొమోను మిల్లో మిల్లోను కట్టించి కట్టించి తన తన తండ్రి అయిన దావీదుపురమున దావీదుపురమునకు కలిగిన బీటలు బీటలను బాగు చేయుచుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దావీదు ఇక మరి ఆయన ఏమైపోయాడంటే ఆయన కాలము అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంచుమించుగా దావీదు ఒక 80 సంవత్సరాలు మాత్రమే బతుకుంటాడు అంతే. ఎందుకంటే 70 సంవత్సరాలు ఆయన ప్రియులారా 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన పరిపాలన కేంద్రంకి ఎక్కేటప్పటికి ఆయన 30 ఏళ్ళు అని వాక్యంలో రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు పరిపాలించేటప్పటికి రాజుగా అయ్యేటప్పటికి ఆయన పట్టాభిషేకం అయ్యేటప్పటికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు, 30 ఏండ్లు ఆయనకు అప్పుడు. ఆ యొక్క 30 ఈ యొక్క 40 70 సంవత్సరాలు, బహుశా 75 సంవత్సరాలు లేదా మహా అయితే 80 సంవత్సరాలు. అప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఆ సొలొమోను రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అవునా? ఆయన చనిపోయిన తర్వాత సొలొమోను రాజు అయ్యాడు. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడంటే ఆయన రాజు అయిన తర్వాత తన తండ్రి కట్టించినటువంటి సియోను కోట ఏదైతే ఉన్నదో, దావీదు పురము ఏదైతే ఉన్నదో, ఆ దావీదు పురము చుట్టూ కంచె ప్రహరీ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఏమైపోయినాయంటే బీట్లు చేసేసినాయి, పగుళ్ళు చేసేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమొచ్చినాయి? మొత్తం పగుళ్ళు వచ్చినాయి. ఇప్పుడు సొలొమోను ఏం చేస్తున్నాడంటే ఎక్కడైతే ఆ బీట్లు వచ్చినాయో పగిలిపోయినాయో ఆ పగిలిపోయిన దగ్గర అంతా కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే సరి చేస్తా వస్తున్నాడు. అక్కడ ఆయన మరలా తిరిగి ఏం చేస్తున్నాడు? వాటిని బాగు చేయిస్తున్నాడంట. సియోను పురాన్ని మళ్ళా పూర్తిగా పడేసి కట్టడం లేదు సొలొమోను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ యొక్క సియోను పురాన్ని పూర్తిగా పడగొట్టేసి మరలా కొత్త పురాన్ని ఏర్పాటు చేయటం లేదు సొలొమోను. ఇక్కడ ఎక్కడైతే బీట్లు వచ్చినాయో ఆ బీట్ల వరకు మాత్రమే సొలొమోను ఏం చేస్తున్నాడు? బాగు చేస్తున్నాడు. అంటే సియోను ఒక్కటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి ప్రియులారా, గమనించండి. దావీదు ఆ యొక్క సొలొమోను ఏ విధంగా అయితే ఆ పాడైపోయినటువంటి ఆ సియోనును, ఆ యొక్క జెరూసలేమును, ఆ ప్రహరీలను ఎక్కడెక్కడైతే బీట్లు ఇచ్చినాయో వాటన్నిటిని కూడా ప్రియులారా సొలొమోను ఏం చేస్తా వచ్చినాడంటే బాగు చేస్తా వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము దానిని ఆధ్యాత్మికంగా మనం తీసుకుంటే మన ఆత్మీయ జీవితములో మన జీవితంలో కూడా మనకు అనేకమైనటువంటి బీట్లు వస్తూ ఉన్నాయి. అంటే బీట్లు అంటే శోధనల ద్వారా మనం తప్పిపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ఏం చేయబడుతున్నాం? తప్పిపోతున్నాం, బలహీనం అయిపోతున్నాం, దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాం. ఆత్మీయ స్థితిలో మనం ఎలా ఉంటున్నాం? దిగజారిపోయిన స్థితిలో ఉంటున్నాం. అందుకే దేవుడు మన ద్వారా పని చేయలేకపోతున్నాడు. ఆయన ఇప్పుడు దేవుడు ఈ చివరి కాలంలో నిన్ను నన్ను ఆయన ఎన్నుకొని ఆయన మన మీద ఒక నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పెట్టుకున్నటువంటి నమ్మకం ఏదైతే ఉన్నదో ఆ నమ్మకాన్ని నువ్వేం చేయాలంటే నిలబెట్టాలి. ఆ నమ్మకాన్ని నిలబెట్టాలంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క బీట్లు దిగజారిపోయినటువంటి స్థితులు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా నువ్వేం చేయాలంటే సరి చేసుకోవాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయబడాలండి? అవన్నీ కూడా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ షూలమితి ఆమె ప్రియుడు వచ్చాడు. ప్రియుడు వచ్చి ఏం చేస్తున్నాడు? తలుపును తడుతున్నాడు. ఆమె నిద్రపోతుంది అక్కడ, కానీ మనసు మేలుకొని ఉందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నేను నిద్రించితిని గాని నా మనసు మేలుకొని ఉంది. మేలుకొని ఉన్నది. ఇప్పుడు అంటే ఆయన తట్టడం ఆమెకు వినబడుతుంది, ఆయన పిలవటము, ఆయన ఒక స్వరాన్ని ఆమె వింటుంది. అయితే స్వరం వింటుంది, కానీ ఆమె పైకి లెగలేనటువంటి స్థితిలో ఉంది. అంటే దీన్ని ఏమంటారంటే బలహీనత, దిగజారిన స్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చూడండి, క్రీస్తు తాను చెప్తున్నాడు ఇక్కడ, ఏమని చెప్తున్నాడంటే అది ఆమె బద్ధకం అంట. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రియుని స్వరము వినబడింది, తలుపు తడుచున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆమెకు లోకాన్ని వదిలి రావడానికి ఇష్టపడట్లేదంట ఆమె. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడు ఆల్రెడీ నిన్ను ఎన్నుకొని తన రక్తము చేత, యేసుక్రీస్తు రక్తము చేత నిన్ను కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి నీ దేహాన్ని క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా విమోచించి ఆయన నీకు ఒక వస్త్రం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనంటే, నీ జీవితము ఎలా ఉండాలంటే దేవుని యొక్క కార్యములను చేయుటకు, ఆయన గుణలక్షణములను ప్రతిబింబించుటకు నువ్వు ఎలా ఉండాలని అంటే ప్రియులారా, ఆసక్తి కలిగి ఉండాలి. కానీ ఈమెలో ఆ ఆసక్తి ఎలా ఉంది? ఈరోజు సియోను యొక్క స్థితి, ఆ సియోను స్థితి అక్కడ అది బీట్లు పడిపోయింది, అది బలహీనపడిపోయింది. కానీ సొలొమోను దాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే మరలా బాగు చేస్తూ సరి చేస్తా ఉన్నాడు. ఈరోజు క్రీస్తు థామస్సు ఏం చేస్తున్నాడనంటే మన జీవితాలను ఆయన ఏం చేస్తున్నాడంటే సరి చేయడం మొదలు పెట్టాడు. ఆయన వాక్యం ద్వారానే మనం సరి చేయబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. పేదలకు మనం సహాయం చేయలేకపోతే మనం ఏం సరి అవుతామండి? ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పొద్దున్నే మా రోడ్లో ఒకడు ప్రతి ఆదివారం ఒక ముస్లిమ్స్ సోదరులు బండి మీద ఒక అతను కూర్చొని ఇంకో అతను తోసుకుంటా ఒక పాట పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. అంటే అడుక్కునేవాళ్ళు అనమాట. ఇది వరకు నాకు వేరే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఎంతో కొంత ఇస్తూ ఉండేవాడిని. ఇప్పుడు వాళ్ళు వచ్చిన దగ్గర, వాళ్ళు ఇప్పుడు వచ్చిన ఇంట్లోకి వాళ్ళ దగ్గర వచ్చిన దగ్గర నా దగ్గర చిల్లర ఉన్నట్లా, నా మనసు వాళ్ళు ఆ పాట విన్న దగ్గర నుంచి నా మనసు, అరే వీళ్ళు వస్తున్నారే, నా దగ్గర డబ్బులు లేవే అని నేను ఎంతో బాధపడతా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకనంటే ప్రియులారా, వాళ్ళు మన ఇంటి ముందు గుమ్మానికి రావాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి మనల్ని అడుగుతారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఖచ్చితంగా మనం సహాయం చేయాలి. వాక్యం అదే చెప్తుంది. నీవు భక్తి కలిగి ఉండటం. భక్తి అనంటే ఏమిటి నిర్వచనము? నీవు దేవుని వలె ఉండుట. భక్తి అనంటే అర్థం ఏమిటంటే నీవు దేవుని వలె ఉండుట. ఆమేన్, హల్లెలూయా. మరి దేవుని వలె ఉండటం అంటే ఏమిటి? దేవుడు ఎలా ఉన్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన గుణలక్షణాలు ఏమిటి? ఈరోజు భక్తి అని, నేను భక్తిలో ఉన్నానని చెప్పి భక్తి ముసుగేసుకొని ఆ భక్తిలో ఉన్న కార్యాలు మనలో కనబడకపోతే నీ జీవితం బీట్లు పడిపోతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ సియోను పురము ఏ విధంగా అయితే బీట్లు పారి సన్నగిలి పడిపోయి అది దాని యొక్క స్థితిగతులన్నీ కూడా మారిపోయినాయి. సొలొమోను వచ్చి దాన్ని మరలా తిరిగి దాని పనులు ఏం చేస్తా ఉన్నాడంటే పునర్నిర్మాణం చేస్తా ఉన్నాడు. పునర్నిర్మాణం పడిపోయింది, చూడండి, పునర్నిర్మాణము చెడిపోయిన దాన్ని ఆయన మరలా ఏం చేస్తున్నాడు? బాగు చేస్తా ఉన్నాడు, తిరిగి కడతా ఉన్నాడు. ఆ బీట్లన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు అంటే కడతా ఉన్నాడు, సరి చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ సియోను అనేది ఒకటే, సంఘము ఒకటే. మరి సంఘము
దేవుడు ఏం చేసినాడు? ఆయన ఆ సియోను పర్వతం పైన ఏం చేసినాడు? ఆయన విందును తయారు చేస్తా ఉన్నాడు. అక్కడ కింద ఉన్నాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కింద ఉన్నాడు ఎవరు? పసిపిల్లలు. ఆమేన్. హల్లెలూయా. కింద ఉన్నవాళ్ళు ఎవరు? పసిపిల్లల యొక్క స్థితి వాళ్ళది. పైన ఉన్న వాళ్ళ స్థితి ఎదిగిన స్థితి వాళ్ళది. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక స్త్రీకి మనం వివాహం చేస్తున్నామని అంటే దాని అర్థం ఏంటి? ఆమె వివాహమునకు వయసుకు వచ్చింది కాబట్టి మనం వివాహం చేస్తున్నాం. ఆమె వయసుకు రాకముందే ఎవరైనా వివాహం చేస్తారా? ఒక పసిబిడ్డకు మనము వివాహం చేస్తామా? చేయలేం. ఎందుకు? ఆమె ఇంకా ఆ వివాహానికి తగిన వయసు, ఆ పరిపూర్ణమైన స్థితిలోకి, ఆ యోగ్యమైన స్థితిలోకి ఆమె రాలేదు కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, ఆదిమ అపోస్తుల యొక్క కాలములో సంఘము ఎలా ఉన్నది అని అంటే, సియోను ఎలా ఉన్నది అని అంటే అది పసి పిల్లల యొక్క స్థితిలోనే ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎలా ఉన్నదండి? పసి పిల్లల యొక్క స్థితిలోనే ఉన్నది. కానీ ఇప్పుడు సంఘము పసిపిల్లల యొక్క స్థితిలో లేదు. అది ఎదిగిన స్థితిలో ఉన్నది. అది ఒక పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చిన స్థితిలో ఉన్నది. కానీ పరిపూర్ణమైన స్థితిలోకి వచ్చినా, ఎదిగిన స్థితిలో ఉన్నా, ఒక బలమైన స్థితిలో ఉన్నా దానికి ఏం కనబడుతున్నాయంటే బీట్లు కనబడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క గుణ లక్షణములు, క్రీస్తు యొక్క తత్వము, క్రీస్తు యొక్క మనస్సు మీలో కనబడకపోవడానికి కారణం ఏంటంటే మీ జీవితాలు ఎలా ఉన్నాయనంటే, ప్రియులారా మన జీవితాలు ఎలా ఉన్నాయనంటే బీట్ల బారిపోయిన జీవితాలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఎలా ఉన్నాయి మన జీవితాలు? బలహీనమైన స్థితిలో ఉన్నాయి. దావీదు ఆయనకు కుంటోళ్ళు గుడ్డోళ్ళు అని అంటే ఆయనకి అసహ్యులు అని వాక్యములో రాయబడి. ఎవరు ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియులారా గమనించండి, ఈ కుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎవరో కాదు కానీ ప్రియులారా క్రైస్తవులు, నేటి లోకస్తులు. దేవుడు వారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అసహించుకుంటున్నాడు. ఎవరిని? ఈ కుంటి వాళ్ళని, గుడ్డి వాళ్ళని. దావీదు అక్కడ ఏ విధంగా అయితే అసహించుకున్న రీతిగా ఉన్నాడో అలాగనే ఇక్కడ దేవుడు కూడా ఆత్మీయ స్థితిలో గుడ్డితనము, ఆత్మీయ స్థితిలో దిగజారిన స్థితి, అంగవైకల్యం యొక్క స్థితి దేవుడు ఏం చేస్తున్నాడంటే అసహించుకుంటున్నాడు. దావీదు అక్కడ ఏం చేశాడంటే వాళ్ళందరినీ హతమార్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళందరినీ దావీదు ఏం చేశాడు? హతమార్చాడు. ఇప్పుడు దేవుడు కూడా ప్రియులారా ఏం చేస్తున్నాడంటే ఈ ప్రపంచంలో క్రీస్తుకు విరోధంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేయబోతున్నాడు? హతమార్చబోతున్నాడు. దేవుడు ఊరికినే ఆ విషయాలన్నీ కూడా రాయిపించాల. ప్రతీది కూడా మనకు ఒక ఛాయగా, ఒక నీడగా దేవుడు మనకు వాటిని రాయిపించాడు. ఇప్పుడు నిజము ఎక్కడ జరగబోతుందంటే మనలో జరగబోతా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ సంఘము, ఈ స్త్రీ, ఈ షూలమితి, ఈమె ఏం చేస్తుందంటే నిద్రపోతుంది. ఆమె నిద్రపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాత్రంతా నిలబడి తలుపు తట్టుతున్నాడు. ఆయన తల మంచుకు, ఆ యొక్క మంచు కురుస్తున్న ఆ తలకు, ఆయన ఆ మంచుకు, ఆ వర్షానికి ఆయన తల ఏమైంది? తడిసింది. నా తల మంచుకు తడిసినది, నా తల మంచుకు తడిసినది, నా వెంట్రుకలు
కురియు చినుకులకు రాత్రి కురియు చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు. చూశారా, ఆయన వాకిలి దగ్గర ఉండి తలుపుని ఏం చేస్తున్నాడు? తట్టుచున్నాడండి. ఆమేన్, హల్లెలూయా. ఇదే మనము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనంలో మనం చూస్తాం. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20-21 వచనాలు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును. అదండి, అక్కడ కూడా అదే అంటున్నాడు కదా, నేను నా ఉద్యానవనంలో క్షీరరసమును ద్రాక్షావనములను లెస్సగా భుజించుచున్నాను అని అంటున్నాడు అక్కడ 1వ వచనంలో. అవునా? నా జటామాంసిని నా గ్రంథవర్గములను ఏం చేస్తున్నారంటే ఆయన దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. తేనెయు తేనె పట్టును భుజించుచున్నాను, క్షీరరస ద్రాక్షారసమును పానము చేయుచున్నాను. అదండి, కనుక ఇప్పుడు చూడండి, ఆమె ఏం చేస్తుంది అంటే మంచం మీద పడుకుంది. మంచం దేనికి సూచనగా ఉందనంటే బద్ధకమునకు. చూడండి, మంచం దేనికి సూచనగా ఉంది? బద్ధకం. మంచం మీద పడుకున్నాడు, నిజంగా ఇంకా అట్లాగే ఉంటాడు, ఇంకా అట్లాగే ఇంకా ఇంకొంచెం పడుకుంటాను. అందుకనే పూర్వము మంచాల మీద, ఈ డబల్ కట్ మంచాల మీద, పరుపుల మీద పడుకునేవాడు కాదు, నులక మంచం మీద పడుకునేవాడు. ఆ నులక మంచం కాదు, లేకపోతే ఇంకా కింద పడుకునేవాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అప్పుడు లేక కాదు, అప్పుడు ఈ డబల్ కట్ మంచాలు పరుపులు లేక కాదు, మనకంటే ఉన్నతమైన స్థితిలో మంచాలు ఉన్నాయి ఆ రోజుల్లో. పూర్వ మంచాలు ఒక 30 ఏళ్ళు అవతలకి మీరు వెళితే నెంబర్ 1 మంచాలు వాళ్ళు ఆ రోజుల్లో. బలమైన మంచాలు ఉన్నాయి, పురాతనమైన మంచాలు ఉన్నాయి. ఈ మంచాలు ఏముంది, ఊరిని కదిలిపోతాయి. కానీ ఆ రోజుల్లో మంచాలు నెంబర్ 1 మంచాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కానీ ఆ రోజుల్లో వాళ్ళు ఆ మంచాలు చేపించుకొని ఆ పరుపుల మీద పడుకునేవాడు కాదు, ఒక రాజులు తప్పనిచ్చి ఆ రోజుల్లో. ఎందుకు సామాన్యులు దాన్ని వాళ్ళ ఇళ్లలో తీసుకొచ్చి పెట్టుకోలేదు అని అంటే, మనం సోమరం అయిపోతారా, మనం నిద్ర లేస్తే పనికి వెళ్ళాలి, తెల్లవారుజామునే మనం లేచి పనికి వెళ్ళాలి, పొలాలకు వెళ్ళాలి. ఆ మంచాల మీద మనం పడుకున్నాం అనుకో, మనం లెగలేము, మన వల్ల కాదు. చూసారా, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈరోజు డబల్ కట్ మంచం లేనోడు ఇల్లు ఒకటైనా ఉందా? అందుకనే రోగాలు కూడా వస్తున్నాయి. సోమరితనము, బద్ధకము ఎక్కడైతే ఉంటాయో అక్కడేముంటాయంటే రోగాలు ఉంటాయి. ముందు అది గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏముంటాయి? అనారోగ్య రోగములు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆరోగ్యవంతుడు సరిగ్గా 10 గంటలకు పడుకుంటాడు. ఉదయాన్నే తెల్లవారుజామున 4 గంటలకి లేచి పారబట్టుకొని గడ్డపార పట్టుకొని భుజాల మీద పెట్టుకొని పల్లెటూరులో అయితే పొలం పనులకు వెళ్తూ ఉంటారు. ఒక ఆరోగ్యవంతుడు చేసే పనులవి. కానీ ఈరోజు ఆ ఆరోగ్యము, ఆ స్థితిగతులు మనుషుల్లో ఉన్నాయా అని అంటే లేవు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, స్థితిగతులు మారిపోయినాయి, వాతావరణం మారిపోయింది, పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. ఎంత పేదోడైనా సరే ఈరోజు కింద పడుకోవడానికి ఇష్టపడట్లా, నలుగు మంచం మీద పడుకోవడానికి ఇష్టపడట్లా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం కోరుకుంటున్నారండి? డబల్ కట్టు మంచం. అదే ఈరోజు సోమరితనానికి సూచనగా ఉంది. ఆమె ఆ మంచం మీద పడుకుంది, లెగడానికి ఆమెకి మనసు రావట్లా.
నిజంగా మనసులో ఇప్పుడు అదే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమనుకుంటాయి, ఎవడురా బాబు ఇప్పుడు వచ్చి తలుపు తడుతున్నాడు అనుకుంటాం అనుకో. దేనికి స్తోత్రం కనుక హల్లెలూయా. ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. ఆమె కూడా అదే అనుకుంది, ఉంటే ఉంటాడు. ఆయన ఏం చేసినాడు, తలుపు దగ్గర నిలబడి తట్టి తట్టి పిలిచి 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 ఆ వర్షానికి ఆయన తలంతా కూడా తడిసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఏం చేశాడు, చూశాడు మరలా తిరిగి నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో వెళ్ళిపోయాను. క్రిస్తామస్ అంటున్నాడు, ఆయన అంటున్నాడు, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నేను గాని వెళ్ళిపోతే ఇదిగో ఇక ఈ స్వరము మీకు వినబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. క్రిస్తామస్ చెప్తున్నాడు, ఇదిగో నేను ఈ యొక్క స్వరము, ఇప్పుడు ప్రియుని స్వరము వినబడుతుంది, దేవుని స్వరము మీకు వినబడుతుంది. ఇది నా స్వరం అనుకుంటారేమో మీరు, కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఏదేనిలో ఆదాముతో ఏ స్వరం అయితే మాట్లాడిందో ఆ స్వరం ఇప్పుడు మీతో మాట్లాడుతుందని చెప్తున్నాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో ఏ స్వరం అయితే మాట్లాడిందో ఆ స్వరమే ఇప్పుడు మీరు వింటున్నారు. యెరూషలేము వీధుల్లో ఏ స్వరం వినబడింది? యేసుక్రీస్తు యొక్క స్వరం వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. ఆ జెఫర్సన్ విలులో ఆ 7 ముద్రలో ఏ స్వరం అయితే వినిపించిందో ఆ స్వరమును ఇప్పుడు మీరు వింటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఈ స్వరము వెళ్ళిపోయింది అని అంటే మరలా మీ జీవితంలో మీరు ఎన్నడూ కూడా వినలేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క సియోను యొక్క స్థితి ఎలా ఉంది అంటే బీట్లు బారిపోయింది. నెంబర్ 1, ఈ సియోను యొక్క పరిస్థితి ఎలా ఉంది? బీట్లు బారిపోయింది. సియోను యొక్క పరిస్థితి ఎలా ఉందంటే బద్ధకముగా ఉంది. ఇక్కడ లెగలేని స్థితిలో ఉంది. ఆమేన్ హల్లెలూయా. ఏ స్థితిలో ఉంది? లెగలేని స్థితిలో ఉంది. తర్వాత చదవండి, 4వ వచనం చదవండి. 4వ వచనం, 5వ అధ్యాయం 4వ వచనం. తలుపు సందులో నా ప్రియుడు చెయ్యించగా, తలుపు సందులో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలికొనెను. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఆయన ఆ యొక్క కిటికీ సందులో, తలుపు సందులో చేయబెడితే ఈమె యొక్క అంతరంగము జాలిగుందంట. అప్పుడు జాలి వచ్చింది ఆమెకి. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. చదవండి మళ్ళా. నేను వస్త్రము తీసివేసి నేను మరలా దానిని ధరించనేలా నా పాదములు కడుక్కుంటుని నేను మరలా వాటిని మురికి చేసుకునేలా. చూసారా ఎంత బద్ధకం అండి, ఎంత నిర్లక్ష్యము. దీని ఏమంటారు? నిర్లక్ష్యము, సోమరితనము, బద్ధకము. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఈరోజు భర్త తిన్న ప్లేట్ని భార్య తీసి పక్కన పెట్టడానికి ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఏముంది, నువ్వు అట్లా వెళ్తున్నావుగా చేతులు కడుక్కోవడానికి, తీసుకెళ్ళు. అది కాదు ఇక్కడ కావాల్సింది. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. ఏమండి, నువ్వు అట్లా వెళ్తున్నావుగా చేతులు కడుక్కోవడానికి, ఈరోజు మనం ఏదైతే విత్తుతామో అది రేపు మళ్ళా వస్తాం. జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నేను లెగలేక కాదు, తీసుకెళ్ళలేక కాదు, ప్లేట్ కడగలేక కాదు, చేతులు కడుక్కోలేక కాదు. అది ప్రతి పురుషుడికి తెలుసు. కానీ రేపు నువ్వు నీ బిడ్డలకు ఏమి నేర్పిస్తున్నావు? నీ బిడ్డలు నిన్ను చూసి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? రేపు నీ బిడ్డకి వివాహం అయితే రేపు అక్కడ అదే చేస్తుంది ఆవిడ కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. చేస్తారా చేయరా? మీరు ఏది విత్తుతున్నారో అదే కోస్తారు. జాగ్రత్త. ఇది వాక్యం. ఇది
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పూర్వము భర్త పని చేసి వచ్చి అక్కడ కూర్చుంటాడు ఆయన. భర్త రాగానే భార్య నీళ్లు తీసుకొచ్చేది, అన్నం పెట్టేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరలా అవన్నీ కూడా భార్య అన్నీ కూడా భర్తకి చక్కబెట్టేది అనమాట. ఈ రోజుల్లో ఏ భార్య అయినా భర్తకి ఆ పరిచయం చేస్తున్నారా? ఎందుకంటే చదువుతున్నారు కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా చదువు నాకు నన్ను పోషించగలదు, నేను ఎక్కడైనా బ్రతకగలను, నేను ఏమైనా చేయగలను అంటున్నారు. ఆ స్థితిలోకి మీరు రావద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చదువుకున్నా, మీకు ఉద్యోగాలున్నా, మీరు జాబులు చేసినా, కానీ మీ భర్తకు చేయవలసిన పరిచయం మీరు ఖచ్చితంగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నేర్చుకున్నదే జ్ఞానము కలిగిన స్త్రీ. ఆమెను హల్లెలూయా. అది నేర్చుకోకపోతే ఆమె మూఢురాలు, తన ఇల్లు తానే ఓడబీక్కుంటుందని సామెతల గ్రంథంలో రాయబడింది. 31వ అధ్యాయంలో ఉంది. జ్ఞానవంతురాలు తన ఇల్లు తాను కట్టుకుంటుంది. మూఢురాలు తన చేతులతోనే తన ఇల్లు ఏం చేస్తుందంట? ఓడబీక్కుంటుందంట. ఈరోజు మూర్ఖులైపోతున్నారు, చదువుకున్న మూర్ఖులు. ఎవరండి? ఏ మూర్ఖులు? చదువుకున్న మూర్ఖులు. ఒకప్పుడు చదువు లేదు, కానీ వాళ్ళ జ్ఞానం కలిగి భర్తల దగ్గర సంసారం చేసినారు, భర్తను గౌరవించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు చదువుకున్న మూర్ఖులైపోతున్నారు, మూర్ఖులు అవుతున్నారు. మూర్ఖులు కాబాకండి. వాక్యం జ్ఞానం కలిగి జీవించండి. వాక్యం యొక్క జ్ఞానం కలిగి జీవించండి. చూడండి, సామెతల గ్రంథము 1వ అధ్యాయము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22 నుంచి 31 వచ్చినాడు. చదవండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22 నుంచి చదవండి. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారిగా ఉంటారు? అపహాసుకులారా, మీరు ఎన్నాళ్ళు అపహాసము చేయుదురు, ఆనందించుదురు? బుద్ధిహీనులారా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు? నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీదకు కుమ్మరించుచున్నాను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నేను చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకుండా ఉండిరి. నేను చెప్పిన బోధ యందు నేను చెప్పిన బోధ ఏవియు మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాసము చేయుదును. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును నేను అపహాసము చేయుదును. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు. కానీ నేను ప్రత్యుత్తరమీయకుందును. నన్ను శ్రద్ధగా వెదకెదరు, కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమైను. యెహోవా యందు భయభక్తులు గల వారులారా, భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయిను.
ఆలోచన విననొల్లకపోయితిరి. నా గద్దింపులు వారికి కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవక్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమ ఆలోచనను అనుసరించెదరు. జ్ఞానము లేనివారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అది చూసారా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అందుకే రోజు ఒక అధ్యాయం సామెతలు చదవమనేది ఊరికనే కాదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఒకప్పుడు మనము దేన్నైతే అసహించుకుంటున్నామో దానిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన అసహించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనము ఇప్పుడు ఈ బోధను మనము అసహించుకుంటే, మనము త్రోసిపుచ్చితే, మనము ఈ గద్దింపుకు లోబడకపోతే, మనం ఇప్పుడు ఏదైతే చేస్తున్నామో ఒకానొక సమయంలో దేవుడు కూడా మన ఎడల అదే చేయబోతున్నాడని అక్కడ రాయబడింది. ఏమండి? అంతేనా? అక్కడ కనుక ఫల జాగ్రత్తగా, ఓ సియోను కుమారి, నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? దేవుని వాక్యమునకు తగిన స్థితి మనలో ఉందా? లేకపోతే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకముగా మన స్థితిగతులు ఉన్నాయా? దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వాక్యం సెలవిస్తా ఉంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు తానే కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇంటిని తన చేతులతో ఓడబిక్కుంటుంది. జ్ఞానం, అందుకే జ్ఞానము కలిగి మనము జీవించాలి. ఏ జ్ఞానం అది? వాక్య సంబంధమైన జ్ఞానము, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన వాక్యము. ఇదిగో పరిశుద్ధాత్మను మీ మీదకి నేను కుమ్మరించుచున్నాను అని అక్కడ రాయబడింది సామెతల గ్రంథంలో. అప్పుడు మనం చదివిన వాక్యంలో, నా ఆత్మను మీ మీదకి ఏం చేస్తున్నాడు? ఆయన పంపిస్తున్నాను నా ఆత్మను. ఆ ఆత్మ ఏంటో తెలుసా? ఆ ఆత్మే ఈరోజు క్రీస్తు థామస్ యొక్క వర్తమానము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత్య దినములలో నా కుమారులు నా కుమార్తెల మీద నా ఆత్మను ఆయన ఏం చేస్తున్నాడంట? పంపిస్తున్నాడంట. వృద్ధులు కలలు కంటారు, యవనులు దర్శనాలు చూస్తారు. ఈరోజు కళలు దర్శనాలు, దేవునికి సంబంధించినటువంటి దర్శనాలు కళలు చూడటం పోయి లోక సంబంధమైన కళలు, లోక సంబంధమైనటువంటి వాటి గురించి ఏం చేస్తున్నారు? కళలు కంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ఉపదేశము మీకు ఏమైంది? నా ఉపదేశం మీకు ఏమైంది? వినకపోతిరి. నా ఉపదేశమును మీరు వినకపోతిరి, నా గద్దింపులకు మీరు లోబడకపోతిరి. అందుకే మీకు కీడు వచ్చినా సరే నేను అసహించుకుంటా, నేను నవ్వుతాను, అపహాసం చేస్తా. ఎందుకు? ఆయన గద్దింపును మీరు ఏం చేశారు? నోవాహు దినాలు అదే జరిగింది. దేవుని యొక్క గద్దింపును, దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు ఏం చేసినారు? తృణీకరించారు, హేళన చేశారు, అపహాసము చేశారు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేశారండి? అపహాసము చేశారు దేవుని యొక్క ఆజ్ఞను. కానీ ఒక దినాన ఆ ప్రజలను చూచి దేవుడు అసహ్యము చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదుకు గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు అంటే అసహ్యము. ఈరోజు క్రీస్తు బ్రహ్మాముకి ప్రియులారా గమనించండి, కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు అంటే అసహ్యము. ఎవరి కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు? ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో, ఆత్మీయ జీవితములో అంగవైక్యములు కలిగిన వారు. ఆనాడు యెరూషలేము చుట్టూ రాజధాని చుట్టూ ప్రియులారా గమనించండి, అంగవైక్యములు కలిగిన వాళ్ళు ఉన్నారు.
కానీ ఆ అంగవైక్యములు కలిగిన వాళ్ళకి దావీదు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వెళ్ళి వాళ్ళందరినీ నాశనం చేయమని చెప్పాడు ఆయన. దావీదు ఒక సైన్యం వెళ్ళి ఆ జెరూసలేము చుట్టూ ఉన్నటువంటి అంగవైక్యములు గల వారందరినీ ఆ సైనికులు ఏం చేసినారంటే హతమార్చారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చుట్టూ ఉన్నటువంటి అంగవైక్యులు ఎవరైతే వాక్యమునకు వ్యతిరేకముగా జీవిస్తున్నారో వాళ్ళని మీరేం చేయాలంటే తెగ నరకాలి, అంతే. వాక్యము ద్వారా దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అనే ఖడ్గం ఈరోజు మీ చేతిలో ఉంది. ఆమేన్. అంగవైక్యములు వాళ్ళకి అంగవైక్యములు వారు మనసులో లోపం ఉంది. గత మధ్యాహ్న సమయంలో నేను చెప్పాను మీకు, ఏం చెప్పాను? శారీరకంగా మానసికంగా లోపం ఉన్నవాడు అతను ఎదగలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎదుగుతాడా? అదేవిధంగా ప్రియులారా, ఆధ్యాత్మికంగా అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఆత్మస్థితిలో వర్ధిల్లలేరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఆ అంగవైకల్యం కలిగిన వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే తన సైన్యము చేత హతమారుస్తా ఉన్నాడు. శత్రువును హతమార్చాడు, అంగవైకల్యం కలిగిన వారిని కూడా. మరి ఇక్కడ శత్రువులు ఎవరు, అంగవైకల్యం కలిగిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈనాడు దేవుడు నిన్ను కేంద్రముగా తీసుకొని నీవే వాక్యముగా మారి దేవుని యొక్క పరిపాలనను దేవుడు నీ ద్వారా ఆయన ఏం చేయబోతున్నాడంటే ఈ ప్రపంచానికి చూపించబోతున్నాడు. కనుక ప్రియులారా, మన స్థితి మారాలి. సియోను కుమారి యొక్క స్థితి ఏం చేయబడాలి? ఆ బీట్లన్నీ కూడా ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఆ బద్ధకమును ఏం చేయాలి? తొలగించాలి. నీలో వాక్యమునకు వ్యతిరేకముగా ఉన్న స్థితిగతులు ఏవైతే ఉన్నావో ఆ స్థితిగతులన్నీ కూడా ఏం చేయాలి? చేయబడాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, దేవుడు తన యొక్క వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడంటే ప్రియులారా సరి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తన యొక్క వాక్యం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన సరి చేస్తున్నాడు. ఆయన వాక్యమునకు ఆయన గద్దించినప్పుడు మనం సరి చేయబడాలి. ఆయన గద్దించినప్పుడు మనం ఆ మాటకు లోబడి ప్రియులారా మనం ఏం చేయాలంటే మన జీవితాలను మనం వాక్యం ద్వారా సరి చేసుకో. దేవుడు సరి చేయడు. దేవుడు నీలో ఉన్న తప్పును చూపిస్తాడు, కానీ దాన్ని తీసుకోవాల్సింది ఎవరు? అందుకే వాక్యంలో రాయబడింది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరింపబడును. కనుక సరి చేయాల్సుకోవాల్సింది నువ్వే. ఇప్పుడు అప్పులు చేసి మనం ప్రభువా నా అప్పులు తీర్చు అనేటి ఆయన పని చేసి తీరుస్తాడా? మీరు చెప్పేది అట్టుందా అంటే అందరూ ప్రార్థన ఏమని చెప్తారు, మాకున్న అప్పులన్నీ తీర్చే ప్రభువా అని అంటారు. అంటే మీరు ఎవరికి పని చెప్తున్నారు? ఎవరికి పని చేయమని చెప్తున్నారు? అంటే మీరు పని చేసి మీరు అప్పులు కట్టుకోవడం కాదు. మనం ఏమి ఎవరికి చెప్తున్నాం? దేవుడికి చెప్తున్నాం. ప్రభువా నా అప్పులు తీర్చానంటే అంటే నువ్వు పని చేసి నువ్వే నా అప్పులు, మనం అప్పులు చేయటం ఏంటి, ఆయన తీర్చడం ఏంటి? అది కాదు. ఇక్కడ అప్పులు తీర్చే మార్గమును మాకు చూపించు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేయాలండి? ప్రభువా మేము అప్పులు చేశాం, ఈ అప్పులు కట్టుకోలేకపోతున్నాం, కనుక ఈ అప్పులు కట్టుకునే మార్గము ద్వారము నువ్వు తెరువు ప్రభువా, మీరు మాకు సహాయము చేయండి అని ప్రార్థన చేయాలి. అది దేవునామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక మనం చేసే ప్రార్థన కూడా ఎలా ఉంటుందని అంటే పూర్తిగా వాక్యానికి వ్యతిరేకమేది. సరిగ్గా ప్రార్థన చేయట్లే, మనం సరిగ్గా ప్రార్థన చేయట్లేదు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కనుక మనము అందుకే ఆయన ఏమంటాడంటే ఆయన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఆయన చెప్పి పరలోక ప్రార్థన ఆయన నేర్పిస్తాడు శిష్యులకి. ప్రారంభంలో ఎవరు నేర్పిస్తున్నాడు? ఆయన పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకములో నెరవేరునట్లు భూమి మీద కూడా నెరవేరునుగాక.
ఏమండి? ఇంకా ఏముంది అక్కడ? మా అనుదిన ఆహారము చూడండి, మాకు అనుదిన ఆహారము మీరు మాకు దయచేయండి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కీడు నుండి మమ్మలను చదవండి, తర్వాత చదవండి. మా రుణస్థులను మేము క్షమించి మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించి మా రుణములను మీరు క్షమించండి. ముందు మనం క్షమించాలా? అర్థమవుతుంది ఇక్కడ ఈ ప్రార్థన ఎలా ఉందని అంటే పూర్తిగా డిఫరెంట్ అన్నమాట. ముందు ఆయన మన పాపాలు క్షమించడం కాదు, మన అపరాధం క్షమించడం కాదు, మన దోషాలు క్షమించడం కాదు. ఇక్కడ ముందు మనము మన ఎదుటివారు మన పక్షాన తప్పులు చేస్తే మనము వారి పాపములు వాళ్ళ యొక్క అవి మనం క్షమించినప్పుడు దేవుడు కూడా మనం ఏదైతే చేస్తున్నామో దానిని దేవుడు కూడా ఏం చేస్తాడంట? క్షమిస్తాడంట. ఎదుటివాడు తప్పులు మనం క్షమించినప్పుడే దేవుడు మన తప్పులను తర్వాత చదవండి. మమ్మను శోధనలోకి తేక దుష్టుడి నుండి మమ్మను తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. చూసారా ఎంత క్లియర్గా ఉందో వాక్యం ఇక్కడ. ఈరోజు సియోను కుమారి ఆమె యొక్క స్థితిని మెరుగుపరచుకోవాలి. ఒక బలమైన సేనగా ఆమె ఏమయ్యాలి? తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎదుటివారి తప్పులు మనం నిందించకూడదు. ఎదుటివారు తప్పులను మనము నిందించకూడదు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వారు తప్పులు క్షమించాలి, అప్పుడు మన తప్పులు క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రతిదీ కూడా ప్రియులారా సియోను కుమారిలో ఆ గుణ లక్షణాలు ఆ స్థితిగతులన్నీ కూడా కనబడాలి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈరోజు ఆ యొక్క సియోనుకు దేవుడిచ్చినటువంటి అలంకరణ ఏదైతే ఉన్నదో ఆ అలంకరణ మనము కలిగి జీవించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సియోను యొక్క అలంకరణ, పెళ్లి కుమార్తె యొక్క అలంకరణ వాక్యము. ఆమేన్. హల్లెలూయా. ఈ పరలోకపు ప్రార్థనే ఆమెకు ఒక అలంకరణగా ఇవ్వబడింది. ఆయన నేర్పిస్తున్నాడు అక్కడ. ప్రభు ఏం చేస్తున్నాడు? మీరు ఈ విధంగా చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు ఈ విధంగా చేస్తే ఇదిగో తండ్రి కూడా మీ ఎడల ఈ విధంగానే చేస్తాడు. నేర్పిస్తున్నాడు ఆయన. ఆయన ఒక మాదిరి. ఆయన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఈ లోకానికి ఒక వారధి. ఆయన ఆమేన్. హల్లెలూయా. క్రీస్తే ఈ ప్రపంచానికి ఒక మార్గదర్శి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ఈ ప్రపంచానికి ఒక వారధి. ఆయన ఆమేన్. హల్లెలూయా. దేనికి వారధి? ప్రేమకు వారధి ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఏ స్వార్థము లేని ప్రేమ అయింది. స్వార్థపరుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన ప్రేమలో స్వార్థము లేదండి. ఈరోజు సియోను యొక్క ప్రేమ కూడా ఎలా ఉండాలని అంటే స్వార్థము లేని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకప్పుడు ప్రియులారా గమనించండి, అంటే ఒకవేళ ఆయనలో ఒకవేళ స్వార్థము ఉంది అని అంటే అది ఎలా ఉంటుంది అంటే ఎవరు ఎలా ఉంటుంది అని అంటే ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వారు ఎరడ మాత్రమే స్వార్థం ఉంటుంది. అంతేగాని ఆయన కుమారులు ఆయన కుమార్తె ఎరడ ఆయన ఎన్నడూ కూడా స్వార్థం అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక సియోను కుమారి త్యాగం కలిగి జీవించాలి. ఆయన త్యాగము చేశాడు. తన జీవితాన్ని త్యాగం చేసినాడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా.
కనుక ఈరోజు ప్రియులారా త్యాగము అనే దగ్గరికి వచ్చేటప్పటికి మనం క్రీస్తు థామస్లో ఆయన జీవితాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఆమెను హల్లెలూయా. ఆయన వాక్యము కోసము ఎంత త్యాగం చేశాడో, ఎంత కోల్పోయాడో ప్రియులారా మనం చూస్తా ఉన్నాం ఈ రోజున. ఆ రోజుల్లోనే ఆయన ప్రియులారా ఇంజనీరింగ్ చదివి ప్రియులారా ఒక గొప్ప ఉద్యోగ స్థితిలో ఉండి, అప్పుడు ప్రియులారా ఆయన ఒక 40 సంవత్సరాలు వెనక్కి వెళితే దేవునా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. 40 సంవత్సరాలు ఆ క్రితమే ఆయన ఒక ఫ్లైట్ ఇంజనీర్ అయిన థామస్ గారు. దేవునా మనకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అప్పట్లోనే ఆయన యొక్క శాలరీ ₹1,00,000 అప్పట్లోనే 40 సంవత్సరాల క్రితమే. ఈరోజు 10 ఏళ్ళు 11 సంవత్సరాలు చేస్తేనే కానీ మనకు ₹1,00,000 రావట్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియులారా అంత శాలరీని ఆయన ఏం చేసినాడంటే వాక్యం కోసం ఏం చేసినాడు? ఆయన వదిలేసుకున్నాడు. నాకు ఈ జాబ్ వద్దు అని జాబ్ రిజైన్ చేసి, ఒకవేళ ఆయన దగ్గర సర్టిఫికేట్లు ఉంటే మళ్ళా ఆ సర్టిఫికేట్ల ద్వారా ఎప్పుడైనా ఒకవేళ పరిస్థితులు తారుమారైనప్పుడు ఆ సర్టిఫికేట్కి వెళ్ళి తీసుకుని వెళ్ళి మళ్ళీ జాబ్లో జాయిన్ అవుతానేమోనని ఏం చేసినాడు? ఆ సర్టిఫికేట్ చించేశాడు ఆయన. త్యాగం అంటే అది అండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము నిమిత్తమై త్యాగం అది. లోటు గడ హల్లెలూయా. ఎక్కడ నేను బలహీనైపోతానో విశ్వాసములని, ఎక్కడ నేను కృంగిపోతానో విశ్వాసములనేని, ఎక్కడ నేను దిగజారిపోతానో విశ్వాసములనేని, ఆయన సమస్తమును కూడా ఏం చేసినాడంటే పెంటతో సమానంగా ఎంచుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజుల్లో ఎంత గొప్ప త్యాగం అండి అది అసలు నిజంగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన భార్య కూడా ఆయనతో ఏం చేసిందంటే పిల్లరా సహకరించింది, ఏకీభవించింది. సహచారి అంటే నిజమైన నిర్వచనము క్రీస్తు థామస్ యొక్క భార్య జయశీలి సిస్టర్లోనే మనం చూడాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకని ప్రతి విషయంలో కూడా ఆమె ఆయనతో ఏం చేసింది? ఏకీభవించింది. సహచారి. దేవుడు ఏదైనా తోటలో ఆదాముకి ఏం చేసినాడు? సహచారిని ఇచ్చాడు. సహచారి అంటే ఆయన చేసే పనిలో ఏకీభవించే స్త్రీనే సహచారి అని అంటారు. వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన చేసే పని ఆయనకు తెలుసు. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. స్త్రీలకు తెలియాల్సిన అవసరం లేదు. కానీ ప్రియులారా ఆయన చేస్తున్న పని అది మంచో చెడో ఆయనకు తెలుసు. ఏదొచ్చినా దాన్ని సాల్వ్ చేయగలిగే స్థితిగతులు ఆయనకే ఉంటాయి. కానీ ఆయన చేసే పనిలో మనం ఏం చేయాలంటే ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దానినే సహచారి అంటారు. ఏకీభవించడమే సహచారం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ అవ్వ ఆదాముతో ఏకీభవించలా. అవ్వ ఆదాముతో ఏకీభవించలా. సహచారి ఆ స్థితిని కోల్పోయింది. ఆమె భార్య యొక్క స్థితిని ఆమె ఏమైపోయింది? కోల్పోయింది. ఏదైనా తోటలో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె యొక్క ఆ శీలము కోల్పోయిన తర్వాతనే కానీ ఆమెకు తెలియదు ఆమె ఏమి కోల్పోయిందో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏం కోల్పోతున్నామో అది పూర్తిగా అర్థమయ్యేసరికి మనం ఏం కోల్పోతున్నామో ఆ పోయిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా అలా కాదు. దేవుని యొక్క వాక్యముతో మనం ఏం చేయాలంటే సహకరించాలా. మనం వాక్యానికి సహచారులుగా ఉండాలి. మనం క్రీస్తుకు సహచారులుగా ఉండాలి. ఆయన మనకు ఏమైనాడు? శిరస్సు అయి ఉన్నాడు. మనం ఏమైనాం? ఆయనకి భార్యగా ఉన్నాం. భార్య అంటే ఎవరు? భార్య అంటే ఎవరు? సహచారి. అంటే భర్త చేసే పనిలో ఏకీభవించడమే భార్య యొక్క పని. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈరోజు ప్రియులారా
వాక్యముతో ఏకీభవించిందే నిజమైన పెళ్లి కుమార్తె. ఆమె హల్లెలూయా. చూడండి, ఆమె నిజమైన సియోను. వాక్యముతో ఎవరైతే విభేదిస్తారో ప్రియులారా, వారు నిజమైన సియోను కాదు. కనుక ఈరోజు మనం దేంతో ఏకీభవిస్తున్నాం? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక మన మనసులు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు పూర్తిగా ప్రియులారా గమనించండి. వాక్యమునకు మనం ఏం చేయాలంటే వాక్యానికి, ఆ వాక్యం యొక్క సహచారిగా మనం జీవించాలి. మనం దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వాక్యానికి లోబడాలి. మనం వాక్యానికి లోబడాలి. వాక్యమునకు లోబడినప్పుడే నిజమైన సహచారిగా, క్రీస్తు యొక్క వధువుగా, క్రీస్తు యొక్క భార్యగా మనము ఉండగలుగుతాం. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక బైబిల్లో, మన పరిశుద్ధ గ్రంథములో ప్రియులారా అటువంటి భార్యలు చాలా మంది ఉన్నారు. కనుక ఆ విధంగా మనము జీవించినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా క్రీస్తు యొక్క పరిపాలన కేంద్రముగా మనము మారబోతాం. నిజమైన పరిపాలన కేంద్రముగా మనము ఉండబోతాం. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనలో ఉన్న బీట్లు ఏవైతే బీటు బారినవి ఉన్నాయో, ఆ స్థితిగతులన్నీ ఉన్నాయో, మనలో ఉన్నటువంటి బద్ధకము, మనలో ఉన్నటువంటి ఐకిక విచారాలు, ఏమండి ఐకిక విచారాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రియులారా. వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే తీసేసుకోవాలి, సరి చేసుకోవాలి. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దావీదుని ఎన్నుకొని, దావీదును ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి యెబూసీయులను జయించి, ఆయన ఏ విధంగా అయితే ఆ యొక్క యెరూషలేము రాజధానిగా కేంద్రముగా ఎంచుకొని పరిపాలన చేశాడో, దేవుడు నిన్ను నన్ను కూడా ఎన్నుకొని ఆయన ఒక నిజమైన పరిపాలన ఈ ప్రపంచానికి నీ ద్వారా, నా ద్వారా ఆయన ఇవ్వబోతున్నాడు. దానికి నీవే కేంద్రముగా ఉన్నావు. కనుక కేంద్రముగా ఉన్న నీవు వాక్యానికి చూడండి బీట్లుగా ఉంటే, వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలు మనలో ఏదైనా ఉంటే, అవి ఏవైనా కావచ్చు, వాక్యమునకు విరుద్ధముగా ఉన్న ప్రతీది కూడా, వాక్యమునకు విరుద్ధముగా ఉన్నది ప్రతీది కూడా ఏదైనా ఉంటే ప్రియులారా, అవన్నీ కూడా వాక్యం ద్వారా మనం సరి చేసుకుందాం. మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. మన యొక్క స్థితిని పూర్తిగా వాక్యమునకు సహచారిగా మనం జీవిద్దాం. ఎవరికి సహచారిగా? వాక్యమనగా దేవుడు, క్రీస్తు. వాక్యమనగా క్రీస్తు. వాక్యమనగా మనకు శిరస్సు. వాక్యమనగా మనకు శిరస్సు. ఆయన మన భర్త. కనుక మనం వాక్యమునకు సహచారిగా, వాక్యమునకు భార్యలుగా, నిజమైన సహచారులుగా మనం జీవిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లు, అవి ఏవైనా శరీర సంబంధమైన కానీ, ఆత్మ సంబంధమైన కానీ ఏవైనా ఉంటే ప్రియులారా, వాటన్నిటిని కూడా మనం వాక్యం ద్వారా తొలగించుకుందాం. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. ఒక నిజమైన సియోను పురముగా, ఒక క్యాపిటల్ సిటీగా, ఒక కేంద్రముగా ప్రియులారా మనం నిలబడదాం. దేవుణ్ణి మనం చూపిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నా తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో నాయన మీరు ఇచ్చిన గొప్ప సందేశమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము ప్రభువా. నిజంగా దావీదు ఆ రోజు నాయన యెరూషలేమును ఒక కేంద్రముగా చేసుకోవడానికి, పరిపాలనా కేంద్రముగా చేయడానికి, ఆ యెరూషలేములో సియోను పురములో ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే ఉంటున్నారో వారందరితో యుద్ధం చేసి వారిని జయించి ఆ సియోను పురమును
ప్రభువా ఆయన ఏ విధంగా అయితే స్వాధీనం చేసుకున్నారు, అదేవిధంగా నా ప్రభువా నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని జయించి మమ్మల్ని స్వాధీనంలో తీసుకున్నారు ప్రభువా. ఓ నిశ్చయముగా నా తండ్రి, ఓ ఆ సీయోను పురమకి ఏ విధంగా అయితే బీట్లు వచ్చినాయో అదేవిధంగా నా తండ్రి మా జీవితాల్లో నాయన ఓ నీ వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు, ఓ బీటు బారిన స్థితులు నాయన, బద్ధకమైన స్థితులు, సోమరితనములు నాయన, వాక్యమునకు ఓ వ్యతిరేకమైన ప్రతి కార్యములు నీ వాక్యం ద్వారా మేము సరి చేసుకుని నీ వాక్యమునకు నిజమైన సహచారులుగా మేము జీవించే కృపను మీరు మాకు దయచేయండి ప్రభువా. సంపూర్ణంగా నాయన మేము నాయన నీ వాక్యానికి లోబడి నాయన ఓ నీ వాక్యానుసారం జీవించే జీవితం దయచేయండి. ఇక్కడ కూడిన నీ బిడ్డను దీవించి ఆశీర్వదించండి, బలపరిచి ముందుకు నడిపించండి. అన్ని విషయాలు నీ కృపను దయచేయండి ప్రభువా. సమస్త ఘనత మహిమను మీరు తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మనుని సర్వశక్తి కలిగిన నామను ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి మనం కోరస్ పాడుకుందాం. క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్, క్రైస్ట్ బ్రహ్మ నెవర్ ఫెయిల్స్ ఇన్ ది హల్లెలూయా హల్లెలూయా. Christ Branham never fails in thee. Is coming very soon. Is coming very soon. Is coming very soon in thee. Hallelujah. Hallelujah. Is coming very soon in thee. నా ప్రాణమా ప్రభువును స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధనామమును స్తుతించు. నా ప్రాణమా ప్రభువును స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరువను. ఆమేన్. రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచములో 7వ దూత ఎస్ థామస్ గారి క్రీస్తుగా అంగీకరించి క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.